ఈరోజు విషయానికి వస్తే చాలా ఇండ్లల్లో అదే విధంగా గృహాలలో అతి పెద్ద సమస్య ఏంటి అంటే బొద్దింకలు, దోమలు, పరిట్లు, అనేక రకాల బూసులన్నీ కూడా పురుగులన్నీ కూడా తిరుగులాడుతూ ఉంటాయి. అయినా వాటిని ఒకవేళ కొట్టి బయట పడేయాలంటే ఏ అటక్ కింద చేరుకుంటుందో, ఏ డబ్బా కిందకి వెళ్ళిపోతుందో, ఏ మూలకు పోయి చేరుకుంటాయో తెలియదు. ఎతికి సంపాలంటే ఎవరల్లా కాదు. మరి అవి ఏదైనా ఒక ర్యాక్లో కానీ, ఒక డబ్బాలో కానీ, ఈ బీరువాల్లో కానీ, లేదా బట్టల కింద కానీ, ఒక దిక్కని కాదు, రకరకాల పుస్తకాలలో ఎక్కడవుతే అక్కడ పోయి చేరుకునేస్తున్నాయి. వాటిని ఎతికి బయట తీసి ప్రతిసారి దాన్ని పట్టాలంటే మనం దాన్ని తీసే లోపల ఇంకో దిక్కుకి వెళ్ళిపోతాయి. అయితే దీనికి చక్కటి ఒక మందును మీకు ఆయుర్వేదంలో తెలియజేస్తున్నాను. ఏ మూలలో దాంకున్నా, ఏ అటకలో దాంకున్నా, ఏ బీరువాలో దాంకున్నా, ఎటువంటి జాగాల్లో అది కంటికి కనపడినటువంటి ఈ బూసైనా సరే, ఈ బొద్దింకైనా సరే, పరిటైనా సరే బయట వచ్చి చచ్చిపోవాల్సిందే. అది దానికోసం చక్కగా పారిపోతా ఇల్లిడిచి అటువంటి దాన్ని మీకు తెలియజేస్తున్నాను. దానికి కావాల్సింది మనకు యాప, మొట్టమొదటి కావాల్సింది యాప చెట్టు కొమ్మలు. ఈ ఆకులు చక్కగా సేకరించుకోండి. ఈ ఆకులు ఉన్నాయి కదా, ఈ ఆకులు చక్కగా సేకరించుకోండి. ఈ ఆకులు సేకరించుకొని నీడన ఎండించుకోండి. చక్కగా నీడన ఎండించి తరువాత మనము సీతాఫలం, ఈ యొక్క సీతాఫలం, ఈ యొక్క ఆకులు కూడా చక్కగా నీడన ఎండించిన తర్వాత ఇలా పట్టుకుంటే పొడైపోయే విధంగా చేసుకొని చక్కగా రెండింటిని మీరు మిక్సీలో కూడా వేసుకొని చక్కగా నైస్గా పొడి కొట్టుకోండి. దీనికి కావాల్సింది ముద్ద కరిపారం, ఆరితే కరిపారం, లేక మీ ఇంట్లో పచ్చ కరిపారం వేసుకున్నా మంచిదే. ఇది 4 భాగాలు అవుతాయి. ఈ పొళ్ళు 4 భాగాలు అవుతాయి. ఒక భాగము అంటే 100 గ్రాములు అది అవుతే ఇది ఒక 20-25 గ్రాములు చక్కగా దాంట్లోకి చేర్చుకోండి. తరువాత మీరు నవాసారము అని మీకు షాపుల్లో ఆయుర్వేదిక్ అంగిల్లో దొరుకుతుంది, నవాసారం. దీనికి కావాల్సిన మరొకటి మనకు కావాల్సింది ఏంటంటే సున్నం, రాతి సున్నము. ఈ సున్నాన్ని వీటన్నిటినీ కూడా వేసి చక్కగా నూరుకోవాలి. అతి మెత్తగా నూరుకొని మామూలుగా ఈ అగరబత్తులు, సామరాన్ కడ్డీలు అని చెప్పేటి తయారు చేస్తూ ఉంటారు. చేత్తో ఆ యొక్క స్టిక్కు తెచ్చుకొని చక్కగా ఈ యొక్క కడ్డీలు తయారు చేసుకొని ఈ కడ్డీలకు చక్కగా మీరు అంటించినట్లయితే ఈ పొగ ఇల్లంతా చుట్టుకుంటుంది. ఏ మూలకు కూడా గాలి ఆడగలిగిన గాలి ప్రవేశించిన జాగా కూడా ఈ యొక్క స్మెల్ అనేది పోతుంది. ఎందుకంటే గాలిలో కలిసిపోతుంది కనుక. ఈ పరిట్లు కానీ, బొద్దింకలు కానీ, ఈ దోమలు కానీ సిటీకిలో మీ ఇండ్లు వదిలి బయట వెళ్ళిపోవాలా, అవి కూడా ప్రాణాలు కోల్పోతాయి. అంత భయంకరంగా ఉన్నటువంటి ఈ యొక్క బొద్దింకలు ఏదైనా మనం చేసుకున్న ఆహారం దగ్గర కానీ, పాత్రల పైన కానీ, లేదు మన వాడుకునే వస్తువుల పైన అవి తిరుగులాడుతూ ఉంటే అసభ్యంగా ఉంటుంది. చక్కగా దీన్ని తీసుకొని వచ్చి మీరు తయారు చేసుకోలేకపోతే మా వద్ద తయారు చేసినటువంటివి ఇక్కడ ఉన్నాయి చూడండి. ఈ యొక్క కడ్డీలు చక్కగా మీరు ఈ కడ్డీలు మీకు చూపిస్తున్నాను. ఈ కడ్డీలు చక్కగా మీరు వెలిగించినట్లయితే ఎటువంటి దోమైనా పురుగైనా మీ ఇంట్లో ఉండకుండా పారిపోతాయి తప్పనిసరిగా. కావాలని కోరుకునే వాళ్ళకు స్క్రోల్ అవుతున్నటువంటి నెంబర్కు ఫోన్ చేసి కోరుకున్నట్లయితే తప్పక మీకు అందజేయగలము. చక్కగా పొంది మీ ఇంట్లో ఉన్నటువంటి క్రిమి కీటకాలను పారుదోలడానికి సహకరిస్తుందని తెలియజేస్తూ, ఈ వీడియోలో చెప్పినటువంటి సమస్యలే కాకుండా అనేక సమస్యలకు మా వద్ద శాస్త్రీయంగా తయారు చేసినటువంటి చూర్ణాలు, భస్మాలు అదేవిధంగా సౌలభ్యంలో ఉంటాయి. అయితే ఏ మందైనా కూడా
మీకు పల్లెటూరులో కానీ మీ ప్రాంతంలో కానీ మీకు స్వయంగా దొరికినప్పుడు తప్పకుండా మీరే తయారు చేసుకోవాలని కోరుకుంటున్నాను. కొంతమందికి అందుబాటులో లేక తిరిగి తెచ్చుకోలేక వయసు అయిన వాళ్ళు ఉంటారు. వాటి గురించి తెలియని వాళ్ళు అయితే స్క్రోల్ అవుతున్నటువంటి నెంబర్కి ఫోన్ చేయండి. అదేవిధంగా మేము బెంగళూరులో ఉంటాము. బెంగళూరులో ఇట్టుమడుగు అనే ఏరియాలో ఉంటాను. డోర్ నెంబర్ 20లో ఉంటా. అక్కడికి మీరు వచ్చి నేరుగా కూడా మమ్మల్ని కలిసి చక్కగా మమ్మల్ని సంప్రదించి మీకున్నటువంటి సమస్యలను మాకు వివరించి చక్కగా మందులు పొందవలసిందిగా కోరుకుంటుండా. ఎప్పుడు వైద్యం అన్నాక ఏ మందు అయినా పక్షము అంటే 15 రోజులు, మండలం వచ్చి 41 రోజు, దాన్ని చక్కగా మనం వాడగలిగినప్పుడు మాత్రమే పూర్తిగా ఆ యొక్క ఆరోగ్య సమస్యల నుంచి విముక్తి పొందగలుగుతారు. ఆరోగ్యంలో అనేది పథ్యం అనేది చాలా ఇంపార్టెంట్. సత్యము తప్పినా పథ్యం తప్పకూడదు. అదేవిధంగా మర్దన గుణమర్దన మనం ఏ విధంగా నూరగలుగుతాం అనేది చక్కగా దాన్ని మదించి తీసుకున్నప్పుడే దాని యొక్క మందు పనితీరు చక్కగా పనిచేస్తుంది. చక్కగా మొక్కలను గమనించి సేకరించి వాటిని తయారు చేసినప్పుడు మీకు కూడా దాంట్లో ఔషధ గుణాలు ఎన్ని విధాలుగా ఉన్నాయని మీకు తెలిసి వస్తుంది. కనుక ప్రతి ఒక్కరూ కూడా మీకు మీరుగానే తయారు చేసుకుంటారని మనస్ఫూర్తిగా తెలియజేస్తూ, చాలామంది ఛానల్లో వీడియో చూసిన తర్వాత మాకు ఫోన్ చేయడానికి ప్రయత్నిస్తూ ఉంటారు. కొన్ని సందర్భాలలో మేము ఫోన్ తీయం. కారణం ఏంటంటే కొండ ప్రాంతాలలో ఉంటాము, డ్రైవింగ్లో ఉండొచ్చు, లేదు వైద్యం చేస్తూ ఉన్న సందర్భంలో ఫోన్లు తీయలేక ఇబ్బంది పడుతూ ఉంటాం. అలాంటి సందర్భంలో మీరు మాతో అనుకునే వాళ్ళు మీరు ఏం చేస్తారంటే వాట్సాప్లో వాయిస్ రికార్డు మీకున్న సమస్యను సంపూర్ణంగా మాకు తెలియచేయండి. అప్పుడు మీకు తప్పనిసరిగా మేము రిప్లై చేస్తాం. ఫోన్ తీయలేదనేసి బాధపడడం కానీ, లేదు ఫోన్ తీయడం లేదనేసి మీరు చింతించవలసిన అవసరమే లేదు. తప్పనిసరిగా మీకు రిప్లై కావాలనుకున్న వారు వాట్సాప్లో తప్పనిసరిగా వాయిస్ రికార్డ్ పంపించినట్లయితే మేము మీకు సమస్యకు తప్పనిసరిగా సమాధానం తెలియజేయగలం. ఆయుర్వేద, గిరిజన మూలిక మరియు పారంపర వైద్యం చేసే ప్రతి ఒక్కరూ మా ఛానల్ ద్వారా మీ విద్యను ప్రజలకు తెలపాలనుకుంటే మా నంబర్కి కాల్ లేదా వాట్సాప్ చేయండి. వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మీ అభిప్రాయాలు మాకు కామెంట్స్ రూపంలో చెప్పండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.